ఇవాళ 4 సంవత్సరాల పరిపాలన మనం అంతా కూడా చూసాం. చూసిన తర్వాత ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని మిమ్మల్ని అంతా కూడా అడగమని అడుగుతా ఉన్నా, మిమ్మల్ని మనస్సాక్షిని. నిన్నటి కన్నా ఈ రోజు మనం అంతా కూడా బాగున్నామా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇవాళ ఇదే పెద్ద మనిషి అభివృద్ధి అభివృద్ధి అని అంటాడు. నిన్నటి కన్నా ఈ రోజు బాగున్నామా లేదా అని చెప్పి ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ ఉన్న చాలా మందికి బైకులు ఉన్నాయి. బైకులు ఉన్నాయి కదన్నా, మీ అందరికీ బైకులు ఉన్నాయి కదన్నా, బైకులు ఉన్నాయి కదన్నా, బైకులు ఉన్నాయి కదన్నా. ఒక్కసారి ఈ బైక్ తీసుకొని పెట్రోల్ పట్టించుకునే దానికి, డీజిల్ పట్టించుకునే దానికి ఒక్కసారి పెట్రోల్ బంకులు లేకపోండి. ఒకసారి పెట్రోల్ పట్టించుకోవడానికో డీజిల్ పట్టించుకునే దానికో పెట్రోల్ బంకులకు పోతే బైకులు పక్కన తెలంగాణ, పక్కన తమిళనాడు రాష్ట్రం, ఇటువైపున కర్ణాటక రాష్ట్రం, అటువైపున తెలంగాణ రాష్ట్రం, పక్కన తమిళనాడు రాష్ట్రంతో పోలిస్తే లీటర్కు 7 రూపాయలు బాదుడు కనిపిస్తా ఉన్నాయి పెట్రోల్ పట్టించుకునేటప్పుడు. పక్కన కర్ణాటక రాష్ట్రంతో పోలిస్తే లీటర్కు 6 రూపాయలు 7 రూపాయలు బాదుడు కనిపిస్తా ఉన్నాయి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోసుకునే దానికి పోతే. నేను అడుగుతా ఉన్నా, ఇదే అభివృద్ధి అని అడుగుతా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. నేను దేశంలో ఎక్కడా లేవు ఇటువంటి రేట్లు, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే ఇటువంటి అన్యాయమైన రేట్లు కనిపించే పరిస్థితి ఉంది. అభివృద్ధి అభివృద్ధి అని అంటాడు, అభివృద్ధి అభివృద్ధి అని అంటాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే అభివృద్ధి ఏమిటి అని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల కిందట మీరంతా బియ్యం కొనుక్కునే దానికోసం రేషన్ షాపులకే కదన్నా పోయేది, రేషన్ షాపులకే కదన్నా పోయేది. అవా రేషన్ షాపులకే కదా బియ్యం కొనుక్కునేదానికి పోయేది. బియ్యం కొనుక్కునేదానికి రేషన్ షాపులే కదన్నా, రేషన్ షాపులకే కదా, రేషన్ షాపులకే కదన్నా. అవా రేషన్ షాప్కే కదా పోయేది. 4 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు మనము రేషన్ షాపుకు బియ్యం కొనుక్కునేదానికి పోతే రేషన్ షాపులో ఆ రోజు ఏమేమి దొరికేటివి? బియ్యంతో పాటు చక్కెర దొరికేదా, చక్కెరతో పాటు కందిపప్పు దొరికేదా, కందిపప్పుతో పాటు పామాయిల్ దొరికేదా, పామాయిల్తో పాటు గోధుమ పిండి దొరికేదా, గోధుమ పిండితో పాటు గోధుమలు దొరికేదా, గోధుమలతో పాటు కారం పప్పు దొరికేదా, కారం పప్పుతో పాటు పసుపు దొరికేదా, పసుపుతో పాటు ఉప్పు దొరికేదా, ఉప్పుతో పాటు చింతపండు ఇచ్చేవాళ్ళ, చింతపండుతో పాటు కిరిస్తాయిలు కూడా ఇచ్చేవాళ్ళ కాదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా కేవలం 185 రూపాయలకు నీట్గా ప్యాక్ చేసి 185 రూపాయలకే నీట్గా మన చేతుల్లో పెట్టేవాళ్ళు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అభివృద్ధి అభివృద్ధి అని అంటా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కసారి మీరు బియ్యం కోసం రేషన్ షాపుకు పోతే మీకు బియ్యం తప్ప ఏమైనా దొరుకుతా ఉందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతుల పైకి ఇలా 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 బియ్యం తప్ప ఇవాళ ఏ షాపులో, ఇవాళ రేషన్ షాపులో ఏమీ దొరకని పరిస్థితి. ఇది అభివృద్ధి అని అంటాడు చంద్రబాబు నాయుడు గారు.